అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం రామంతాపూర్ శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. సో అందరు ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అన్న ఒక్కసారి మీ మాటల్లో మన యూత్ పేరు చెప్పండి. శ్రీ వినాయక యూత్ అసోసియేషన్. సో ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నా గణేష్? 25 years నుండి పెడుతున్నాము. సో ఈసారి అయితే చాలా పెద్ద యూనిక్ గా కనిపిస్తుంది. ఎక్కడ నుండి తీసుకొచ్చారో, ఏ అవతారంలో ఉన్నాడు గణేశుడు? చౌదరి ఆర్ట్స్ అన్న. ఓకే. సుబ్రహ్మణ్య స్వామి అవతారము. ఓకే. 25 years నుండి పెడుతున్నాము. స్టార్టింగ్ నుండి అన్న వాళ్ళు తిరుపతి అన్న, సందీప్ అన్న, ఇంకా క్రాంత్ అన్న, చిన్న అన్న అన్న వాళ్ళు ఉన్నారు. ఈ అన్న వాళ్ళ బ్రదర్స్. ఓకే. అన్న వాళ్ళు ఇక్కడనే, మేము కూడా ఇక్కడనే సరౌండింగ్స్ ఉంటాము. ఓకే. 25 years నుండి పెడుతున్నాము. స్టార్టింగ్ చిన్న నుండి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు 22 feet వినాయకుడు. 22 feet. సో ఎన్ని రోజులకు నిమజ్జనం ఉంటుంది? 11 days అన్న. 11 days. ఈ 11 days ఏమేమి కార్యక్రమాలు చేస్తారన్న ఇక్కడ? 11 days మేము ఒక ముగ్గుల కాంపిటీషన్ అయింది. ఇంకోటి లైవ్ టిఫిన్స్ పెట్టినాం మొన్న. ఓకే. తర్వాత తంబోలా గేమ్స్ అయితే ఒక రోజు. నెక్స్ట్ ఈ రోజు అన్నదానము, హోమము, ఇట్లా అన్నీ అవుతుంటాయి. 11 days కి ఇంకా ఘనంగా తీస్తాం. సో 11 days కి ఏమేమి ఉంటాయి? 11 days కి ఇప్పుడు ఇంకా లడ్డు వేలం పాట మీకు నార్మల్గా తెలుసు. తర్వాత ప్యాడ్ బ్యాండ్ వచ్చేసింది. తర్వాత డీజే ఉంది. తర్వాత వేషాలు వాళ్ళు ఉంటారు, డప్పులు. ఓకే. కేరళ బ్యాండ్. 25 సంవత్సరాల నుంచి పెడతారు. 25 years. 25 years. అదే 25 సంవత్సరాల నుంచి. సో ఎట్లా అనిపిస్తుంది అన్న గణేషుని? మంచిగా ఉంది కాబట్టి పెడుతున్నాం కదా అన్న. అంతా మా ఫ్రెండ్ సర్కిల్ అంతా. ఇప్పుడు మా 3 batches ఉన్నాయి అన్న. అన్న వాళ్ళ ఫస్ట్ బ్యాచ్. ఓకే. అంటే వాళ్ళ నుండి స్టార్ట్. ఓకే. వాళ్ళ తర్వాత ఈ అన్న వాళ్ళది. ఓకే. వీళ్ళు ఈ అన్న వాళ్ళంతా కొంచెం మాకన్నా కొంచెం పెద్ద. తర్వాత మా చోట గ్యాంగ్ అంటారు. థర్డ్ జనరేషన్. అంటే అన్న వాళ్ళతో కలిసే ఇంకా ఫస్ట్ జనరేషన్ నుండి ఉన్నాం కదా. ఓకే. ఓకే. సో ఇక మీ చేతుల మీద నుంచి నడుస్తుంది ఇప్పుడు మొత్తం. అందరి చేతుల మీద నడుస్తుంది. సో మెయిన్ ఎవరన్నా? మెయిన్ సో ప్రెసిడెంట్. సంవత్సరాల నుంచి పెడతారు. ఎట్లా అనిపిస్తుంది మొత్తం? సో ఫాలోయింగ్ చూస్తుంటే కూడా మొత్తం బొబ్లన్న అంటారు మొత్తం. మొత్తం ప్రేమ అనిపిస్తుంది, మీ మీద ప్రేమ కనిపిస్తుంది వాళ్ళకి. స్కూల్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే. ఓకే. కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్. ఓకే. ఓకే. బీటెక్ ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే అన్న. సో 11 days కి తీస్తున్నారు కదా. సో ఆ రోజు డప్పులు అన్ని ఇంకా ఏమేమి పెడతారు? అదే చెప్పినాం అన్న, ప్యాడ్ బ్యాండ్, డీజే నడుస్తుంది. ఓకే. ఇంకా దాంతో పాటు డప్పులు, కేరళ బ్యాండ్. సో లడ్డు వేలం పాట కూడా లాస్ట్ ఇయర్ ఎంతకు పోయిందన్న? ఆ లడ్డు వేలం పాట లాస్ట్ ఇయర్ అన్న తీసుకుండు. ఓకే. ఇంకా మా ఫ్రెండ్ సర్కిల్ మేము ఎక్కువ చందాలు కూడా అవేం కలెక్ట్ చేయము. ఓకే. అంతా మా ఫ్రెండ్ సర్కిల్ వేసుకొని చేస్తాము. చందాలు నార్మల్ జనరల్ గా ఎంత ఇస్తుందో తీసుకొని. సో ఎంతకు పోయింది లాస్ట్ ఇయర్ అన్న ఎంత తీసుకున్నాం అన్న? 85,000. ఈసారి కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవన్న. వినాయకుడు ప్రేమ మీద ఎంత వాడితే అంత. ఇంకా ఓకే. అది ఎప్పుడు పడుతుంది వేలం పాట? 11th day. అంటే బయట వాళ్ళు కూడా వాడతారా, ఓన్లీ మా బస్సు వాళ్ళేనా? బయట వాళ్ళు ఎవరు ఇష్టం వాళ్ళదన్న. ఇంకా అందరూ వస్తారు. మన బ్రదర్ ఇగో ఇక్కడ రాహులేడి, ఈయన కూడా ఇక్కడనే వినాయకుడు పక్కకు పెడతారు. అంతా ఒకటే స్కూల్. ఓకే. ఒకటే ఫ్రెండ్స్. ఇక్కడ మీది అదే గోకుల నగర్ అక్కడనే పెడతాం. అందరం కలిసిమెలిసి. ఇంకా 9 days కి తీస్తారు, మేము 11 days కి తీస్తాం. ఓకే. ఓకే అన్న. ఎగ్జాక్ట్ మన రామంతపూర్లో ఎక్కడ ఉందన్న? మన గణేష్ నగర్ అన్న. రామంతపూర్ గణేష్ నగర్. రాజేంద్ర స్వామి టెంపుల్ అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఓకే అన్న. ఓకే. సూపర్ ఉందన్న. సో ఎట్లా మన గణేశుడు ఏ మోడల్ ఉన్నాడు? సుబ్రహ్మణ్య స్వామి అవతారంలో ఉన్నాడు. ఒకసారి ఫుల్ వీడియో తీసుకోమా గణేష్. ఓకే. ఓకే. సో మొత్తం అయితే చూపిస్తాను. ఇక మొత్తం లైటింగ్ కూడా ఉంది మొత్తం రోడ్ ముందర అయితే. సో గణేశుడిని లైటింగ్ మొత్తం అయితే చూపిస్తాను. సో చూసిరు కదా, గణేశుని దగ్గర అంటేనే మొత్తం ఎంజాయ్ ఉంటుంది. ఎక్కడ అసలు ఏ ఫెస్టివల్కి కలవరు, ఏ పండుగ కలవరు. ఓన్లీ గణేష్ వినాయక చవితి పక్క గల్లోళ్ళు, ఈ గల్లోళ్ళు, చిన్న ఉన్నోళ్ళు, పెద్ద ఉన్నోళ్ళు, అంకుళ్ళు, ఆంటీలు అందరు ప్రతి ఒక్కరు కలిసి ఎంజాయ్ చేసే పండుగ మన వినాయక చవితి అన్నమాట. సో ఎంజాయ్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. అంతే. ఇంకోటి మాకు బబ్లన్న తర్వాత ముచ్చట. మా ఆంటీ ఉంది అక్కడ, మమ్మీ. ఓకే. మేము చేసే చిలిపి లెక్కలు, ఆ చిల్లర లెక్కలు అన్ని చూసి కూడా మమ్మల్ని ఏమన్నారు. మమ్మల్ని కూడా బబ్లన్నలానే చూసుకుంటది. ప్రతిరోజు 11 రోజులు ప్రసాదం ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆంటీ చేసి పెడుతుంది. బబ్లన్న మీద ప్రేమతో మా కోసం భరిస్తుంది మమ్మల్ని. అలాంటి వాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి ఫన్ అనేది జరుగుతుంది. సో ఇదన్నమాట. ఒకసారి అయితే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గణేష్ అయితే చూపిస్తారు. అందరూ ఒకసారి లాస్ట్ జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.